మద్యం దుకాణాలపై మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. జనావాసాల మధ్య షాపుల ఏర్పాటును మహిళలు అడ్డుకున్నారు. మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని ఆందోళనలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా శంఖవరంలో జనావాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ మహిళలు నిరసన చేపట్టారు. దుకాణం ఎదుట ధర్నాకు దిగారు. పాఠశాలలు, దేవాలయాల సమీపంలో ఉన్న షాపును తక్షణమే తరలించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినా దుకాణం తొలగించాల్సిందేనని మహిళలు తేల్చి చెప్పారు. గుంటూరు జిల్లాలో ఆందోళనలు కొనసాగాయి. తుళ్లూరులో నారీమణులు రాస్తారోకో నిర్వహించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తుళ్లూరు సీఐ సుధాకర్ ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. ఇళ్ల సమీపంలో మద్యం దుకాణాలు ఏర్పాటును వ్యతిరేకిస్తూ తిరుపతిలోనూ ఆందోళన జరిగింది. పెద్దకాపు లేఅవుట్లో 3 రోజుల క్రితం పెట్టిన దుకాణాలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. పెదకాపు లేఅవుట్లో మూడు బ్రాందీ షాపులు పర్మిషన్ ఇచ్చినారు సార్. ఇక్కడ 2 స్కూళ్లు ఉన్నాయి సార్. దాంట్లో సాయిబాబా గుడి ఒకటి ఉంది. 2500 పిల్లకాయలు ఈ స్కూల్కి పోతూ వస్తూ ఉంటారు. మాకు బస్టాండ్కి పోవాలని అన్నిటికీ ఇదే దారి. ఇప్పుడు తాగొసి వాళ్ళంటే అటు పడిపోతున్నారు. నిన్న ఒక ఆమె ఆటోలో పోతా అంటే అట్టే నిలేసేసినారు. ఇక్కడ ఊరవతలు పెట్టుకోమని చెప్పండి. మా ఏరియాలో బ్రాందీ షాపులు ఉండకూడదని మా డిమాండ్ సార్. తిరుమల దర్శనానికి పోవాలన్నా మేము ఈ దారినే పోతాము. ఆంజనేయ స్వామి గుడి ఉంది, బాబా గుడి ఉంది. కనీసం ఆ సండే రోజు చికెన్ తెచ్చుకోవాలన్నా మేము ఇక్కడికి రావాలి సెంటర్కి. ప్రతి ఒక్కటి మాకు సెంటర్ ఇట్లాంటి ఖాళీ చేయాలంతే. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో మహిళలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఎస్ఎంటీ కాలనీలో రహదారిపై బైఠాయించి నిరసనలు కొనసాగించారు. అనంతపురం జిల్లా కదిరి కందికుంట నారాయణమ్మ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటుపై మహిళలు ఆగ్రహించారు. దుకాణం తాళాలను రాళ్లతో పగలగొట్టారు. మద్యం దుకాణంలో పనిచేసే వారిని అక్కడి నుంచి బయటకు పంపి సామాగ్రిని ధ్వంసం చేశారు. మద్యం పెట్టెలను బయటకు తీసుకొచ్చి సీసాలను పగలగొట్టారు.